హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం వైబ్ కోడింగ్ నుంచి ఏ టు జెడ్ తెలుసుకుంటాం. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్ గా వర్త్ఫుల్ గా ఉంటేనే లైక్ చేయండి. సో ఈ వైబ్ కోడింగ్ అనేది మామూలుగా టూ టైప్స్ ఉంటుంది. ఒకటి మీరు VS కోడ్ లో ఓపెన్ చేసి కోపైలట్ యూజ్ చేసుకొని మీరు ఒక కోడ్ రాసుకుంటారు, కోడ్ రాయిస్తారు. అది రకరకాల ఫైల్స్ VS కోడ్ లో క్రియేట్ చేసి ఇస్తుంది. సో అదొక టైప్ ఆఫ్ వైబ్ కోడింగ్. ఇంకో వైబ్ కోడింగ్ ఏంటంటే కొన్ని వెబ్సైట్స్ లైక్ ఎమర్జెంట్ AI, బేస్ 44 ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసుకొని జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే మీకు కోడ్ కూడా చూపి డైరెక్ట్ మీకు యాప్ తయారు చేసి చూపిస్తుంది. సో అలాంటి వైబ్ కోడింగ్ కూడా ఉంటుంది. బెటర్ అంటే అండర్స్టాండ్ అవ్వాలంటే VS కోడ్ వైబ్ కోడింగ్ చేయడమే బెటర్. బట్ ఇలా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి వాటితో వైబ్ కోడింగ్ చేస్తారు అనుకోండి, ఏమవుతుందంటే మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎమర్జెంట్ తీసుకున్నారు. ఎమర్జెంట్ లో వైబ్ కోడింగ్ చేసి ఒక యాప్ క్రియేట్ చేశారు. యాప్ రన్ అవ్వాలంటే దానికి ఒక బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఉండాలంటే బ్రెయిన్ అంటే ఏంటి? డేటాబేస్ ఉండాలి, సర్వర్స్ ఉండాలి. ఆ సర్వర్స్ డేటాబేస్ ఎవరి దగ్గర ఉంటాయి అంటే ఎమర్జెంట్ కంపెనీ యొక్క సర్వర్స్ డేటాబేస్. సో ఇక్కడ మనము వెబ్సైట్ లోకి వెళ్ళి యాప్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సర్వర్స్ తో మీ యాప్ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఎమర్జెంట్ లాస్లోకి వెళ్ళి వాళ్ళ కంపెనీ షట్ డౌన్ అయింది అనుకోండి, వాళ్ళ సర్వర్స్ కూడా షట్ డౌన్ అవుతాయి. సో మీ యాప్ కూడా షట్ డౌన్ అయిపోతుంది. సో నేనేం ప్రిఫర్ చేస్తానంటే వైబ్ కోడింగ్ చేసినప్పుడు మీరు VS కూడా ఓపెన్ చేసి అక్కడ ఉన్న కోపైలట్ యూజ్ చేసుకొని ఏదో ఫైర్ బేస్ లేదా సూపర్ బేస్ అలాంటి డేటాబేస్ వాడుకొని ఒక యాప్ క్రియేట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ కంపెనీ షట్ డౌన్ అయినా మీకు ఏం చేయాలో ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ VS కోడ్ ని వాడారు. అక్కడ ఫైల్స్ ఎలా ఉంటాయి, టర్మినల్ అంటే ఏంది, కోడింగ్ అంటే ఎక్కడ కోడ్ అన్ని క్లియర్ గా మనకి VS కోడ్ లో ఉంటాయి. అక్కడ మనం కోపైలట్ యూజ్ చేసినప్పుడు కొంచెం క్లారిటీ ఉంటుంది యాప్ ఎలా పనిచేస్తుంది. అదే మీరు ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి వైబ్ కోడింగ్ చేశారనుకోండి, మీకు అసలు బ్యాక్గ్రౌండ్ లో కోడ్ ఏందో కూడా అర్థం కాదు. అసలు ఏం కోడ్ వాడింది, జావా వాడిందా, పైథాన్ వాడిందా, C++ వాడిందా, ఏం అర్థం కాదు. అండ్ ఒకవేళ కంపెనీ షట్ డౌన్ అయితే మీ యాప్ షట్ డౌన్ అయిపోతుంది. సో ఇప్పుడు వైబ్ కోడింగ్ ఏదైనా మనం వెబ్సైట్ లో చేసినా కానీ, లేదా ఇక్కడ ప్రెసెంట్ మనం VS కోడ్ లో చేసినా కానీ, లేదా ఆండ్రాయిడ్ స్టూడియోలో ఎలాగోలో చేసినా కానీ మనకి స్కేలబుల్ కాదా అంటే, ఇప్పుడు మీరు ఒక వైబ్ కోడింగ్ తో సరే ఏదో ఒక ఎలాగోలా ఒక యాప్ తయారు చేశారు. అది ఎంతమంది వాడొచ్చు ఎట్ ఏ టైం? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ తయారు చేశారు, లైక్ ర్యాపిడో యాప్ తయారు చేశారు అనుకోండి. ర్యాపిడో మీరే తయారు చేశారు అనుకోండి ఎగ్జాంపుల్. అది ఎంతమంది వాడొచ్చు అంటే 100 మంది ఓపెన్ చేసినప్పుడు యాప్ అంతే స్మూత్ గా రన్ అవుతుందా? అక్కడే మిస్టేక్ చేస్తుంది. లోడ్ బ్యాలెన్సింగ్ అనేది చేయదు. అండ్ బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్ అనేది ఆల్మోస్ట్ కొద్దిగా డిఫికల్ట్ గా ఫీల్ అవుతుంది. దానికి రియల్ ఇంజనీర్స్ కావాలి. కానీ కోడ్ సరిగ్గా డిజైన్ చేయలేదు అనుకోండి, సర్వర్ కి ఒక 100 మెంబర్స్ రిక్వెస్ట్ చేసినప్పుడు 100 రిక్వెస్ట్ వెళ్ళాలి. కానీ 120, 140 రిక్వెస్ట్ పంపించింది అనుకోండి, మీకు సర్వర్ బిల్ ఎక్కువ వస్తుంది, సర్వర్ డౌన్ అవుతుంది, మీ యాప్ పనిచేయదు ఆ టైంలో అంతమంది వాడినప్పుడు. సో వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం రాసిన కోడ్తో స్కేలింగ్ చేయలేము. స్కేలింగ్ అంటే మహా అయితే మీరు ఏదైతే చేసిన యాప్ ఒక 100 మంది 200 మంది వాడగలుగుతారు. అంతకన్నా ఎక్కువ అయింది అనుకోండి, మీ యాప్ సరిగ్గా పనిచేయదు, క్రాష్ అయిపోతుంది మీ యాప్. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రాసిన కోడ్లో అది ఏం చేస్తుందంటే డేటా లీక్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాప్లోకి వచ్చి నేను ఒక మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యాను అనుకోండి మీ యాప్లో, నా మొబైల్ నెంబర్ సేఫ్ అయినా అది మళ్ళీ వేరే వాళ్ళకి ఎక్కడికి వెళ్తుందా? మీరు APIs వాడుంటారో వాళ్ళకి వీళ్ళకి డేటా లీక్ చేస్తుందా? సో అందుకే కోడ్ కొంచెం చూసుకొని చేసుకోవాలి. వైబ్ కోడింగ్ ఎవరికి బెస్ట్ అంటే ఆల్రెడీ కోడింగ్ అలా తెలిసిన వాళ్ళు వైబ్ కోడింగ్ చేసి ఒకసారి కోడ్ కరెక్ట్ గా రాసిందా చెక్ చేసుకుంటే అది బెస్ట్. అంటే జీరో నాలెడ్జ్ కోడింగ్ తో చేసి అంటే ఒక యాప్ తయారు చేశానంటే అది ఇంకా కొంచెం డేంజర్ అని చెప్పాలి, రిస్కీ, స్కేలింగ్ కి రిస్కీ అని చెప్పాలి. వైబ్ కోడింగ్ ఎవరికి బెటర్ అని నన్ను అడిగితే కోడింగ్ అంతా వచ్చిన వాళ్ళు వైబ్ కోడింగ్ చేస్తే బెటర్. వాళ్ళకి వర్క్ లోడ్ తగ్గుతుంది వల్ల. అండ్ 10 మంది చేసిన పని ఒకరే చేసుకోవచ్చు. సో అన్న నాకు కోడింగ్ రాదు, ఏం రాదు, నాకు ఒక ఐడియా ఉంది, యాప్ క్రియేట్ చేశాను, నేను వైబ్ కోడింగ్ తో యాప్ క్రియేట్ చేశాను, నేను దీన్ని డిప్లాయ్ చేసి లార్జ్ స్కేల్లో పంపిద్దాం అనుకుంటున్నాను. సో వాట్ కెన్ ఐ డూ అంటే, ఒక మంచి స్కిల్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఎస్పెషల్లీ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ని హైర్ చేసుకొని అతనికి మీ యాప్ చూపించండి. మీ యాప్ యొక్క సోర్స్ కోడ్ ఉంటుంది కదా, చూపించండి. సో ఇక్కడే మనకి మెయిన్ ప్రాబ్లమ్స్. మీరు VS కోడ్ లో కోపైలట్ వాడి చేస్తుంటే ఓకే, కానీ మీరు ఎమర్జెంట్ లో, బేస్ 44 అలాంటి వెబ్సైట్ లో మీరు యాప్ క్రియేట్ చేసుకొని వాళ్ళు సమ్ టైమ్స్ మీకు బ్యాక్ ఎండ్ లాజిక్ ఇవ్వరు. కొన్ని వెబ్సైట్స్ లైక్ ఎమర్జెంట్, బేస్ 44 మీకు బ్యాక్ ఎండ్ లాజిక్ ఇవ్వరు, ప్లస్ కోడ్ కూడా ఒక్కోసారి చూపించదు. మీరు కోడ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు కొన్ని అమౌంట్ ఆఫ్ మనీ కట్టాలి. అదంతా ఎందుకు? VS కోడ్ లో కోపైలట్ వాడుకొని మీ యాప్ క్రియేట్ చేసుకోండి. సో నెక్స్ట్ చేసి ఆ కోడ్ ని ఆ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కానీ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కానీ ఇద్దరికి చూపించి వాళ్ళు ఒకసారి ఎగ్జామిన్ చేయమనండి. ఇది లార్జ్ స్కేల్ వెళ్తే ఇది ఓకేనా కాదా. అలా చేసిన తర్వాత వాళ్ళు మీకు కొన్ని సజెషన్ ఇస్తారు. ఈ కోడ్ ఇక్కడ రాంగ్ ఉంది, మేము ఇది చేసేస్తాం అని వాళ్ళు మీకు మీ యాప్ని వాళ్ళు చేసి ఇస్తారు. లేదా మీరే సొంతంగా నేర్చుకొని మీరే చేసుకోవచ్చు. సో వైబ్ కోడింగ్ అనేది ప్రోటోటైప్ వరకు సేఫ్, కానీ స్కేలబుల్ వచ్చేసరికి అది అన్సేఫ్. మీరు ఒక వైబ్ కోడింగ్ చేయాలంటే మీరు VS కోడ్ కోపైలట్ వాడి చేసుకోండి. ఏదైనా వెబ్సైట్ లోకి వెళ్ళి వైబ్ కోడింగ్ చేస్తా అంటే నాకైతే బెస్ట్ అనిపించదు, ఎందుకంటే వాళ్ళ సర్వర్స్ మీరు బిల్డ్ చేసుకుంటారు. సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.